మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాప ఏడుస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. కావ్య స్వప్న దగ్గరికి వచ్చి ఏదక్క ఒకసారి పాపని ఇవ్వు, నేను బుజ్జగిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న మాత్రం తల్లిని నా వల్లే కావట్లేదు, నువ్వు ఎలా బుజ్జగిస్తావు, నీకేమీ తెలియదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం తల్లి అవసరం లేదక్క, ఎలా ఆడిపించినా సరే తను బుజ్జగించుకొని ఆడిపిస్తే చాలు కదా, మనం ఏడుపు ఆపేయాలి అంతే కదా, నేను చూసుకుంటాను, ఆ బాధ్యత నాకు ఇవ్వవా ఒకసారి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న మాత్రం నీ వల్ల కాదు కావ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏదక్క ఒక్కసారి ఇచ్చి చూడాలి కదా, అవుతుందో లేదో తెలుస్తుంది అని స్వప్న దగ్గర నుండి పాపని తీసుకుంటూ ఉంటుంది. పాపని తీసుకుని బయటికి వచ్చి తనని పాట పాడుతూ బుజ్జగిస్తూ ఉంటుంది. తన పాట వినగానే అక్కడున్న పాప ఒక్కసారి ఏడుపు ఆపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న స్వప్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అపర్ణాదేవి వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి, ఏంటి పాప ఇంతలా ఏడుపు ఆపేసింది, ఎంత మంచి బుజ్జగించినా సరే ఏడుపు ఆపకుండా అలాగే ఏడుస్తూనే ఉంది. కానీ కావ్య ఒక్కసారిగా తన చేతుల్లో తీసుకొని పాప పాడగానే పాప ఆపేసింది అని చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో పాపను ఎత్తుకొని ఉయ్యాలలో ఊపుతూ జో లాలి తల్లి అని చెప్పేసి పాట పాడుతూ ఉంటుంది. అది అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో పాప హాయిగా తన ఒళ్ళో పడుకొని ఉంటుంది. అది చూడగానే అక్కడున్న స్వప్న కూడా నీ చేతుల్లో బాగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇలా అక్క ఆడించాలి అని చెప్పేసి వాళ్ళ అక్కకి చెబుతూ ఉంటుంది.